బిగ్ బాస్ సీజన్ 8 వన్ ఆఫ్ ది హౌస్మేట్ నిఖిల్ గోరింటాకు సీరియల్లో హీరోగా నటించారు. అయితే నిఖిల్కి జోడీగా కావ్యశ్రీ హీరోయిన్గా నటించింది. వీళ్ళిద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. వీళ్ళిద్దరి జోడీ అంటే చాలా మంది పడిచేస్తారు. అయితే ఈ సీరియల్తో పాటు వీళ్ళ జోడీ కూడా బాగా హిట్ అయిందని చెప్పొచ్చు. ఇక నెట్టిట్లో వీళ్ళ జోడీ గురించి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సీరియల్ ద్వారా వీళ్ళిద్దరికి వచ్చిన నేమ్ ఫేమ్తో వీళ్ళు చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశారు. ఇద్దరు కలిసి ప్రోగ్రామ్స్ చేయడంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ నెట్టింట్లో తెగ వార్తలు వచ్చాయి. అయితే వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ కని అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారు. ఇక ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు కలిసి అన్ని వీడియోస్ బ్లాగ్స్ చేసుకుంటూ వచ్చారు. అయితే వీళ్ళకి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యనే నిఖిల్ అలాగే కావ్య బ్రేకప్ చెప్పుకున్నారంటూ రూమర్స్ అయితే షికార్లు పుట్టాయి. అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో తన ప్రేమ గురించి చెప్తూ తనంటే నాకు ప్రాణం, తను నాకు మరో అమ్మ లాంటిది, తను ఒప్పుకోకపోతే నేను తనని లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను, ఈ హౌస్ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే తనకి సారీ చెప్తాను, తనని పెళ్లి చేసుకుంటాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తాడు. ఇక అది విన్న ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టుకుంటారు. ఇక ప్రేక్షకులు అంతా కావ్యకి ఇండైరెక్ట్గా మెసేజ్ చేస్తూ మీరు నిఖిల్ అన్న కలవాలి అంటూ ఇక కావ్య పైన దాడి చేయడంతో కావ్యకి చాలా కోపం వచ్చి ఇబ్బంది పడుతూ ఇక నిఖిల్ పైన ఇండైరెక్ట్గా కౌంటర్ అయితే ఇస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఇక నిఖిల్కి ధీటుగా ఒక సమాధానం అయితే ఇస్తుంది. దాంట్లో ప్రేక్షకుల్ని చాలామంది మాస్కులు వేస్తూ మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళ నటనతో అందరినీ మోసం చేస్తూ వాళ్ళే నిజమైన వాళ్ళు, వాళ్ళే మంచి వాళ్ళు అన్నట్టు నటిస్తారు. మీరు ఆ నటనకి ముగ్ధులైపోయి మీరు వాళ్ళని నమ్మకండి. ఎందుకంటే టైం ఎప్పుడు ఒకలా ఉండదు. టైమే ఎప్పుడు ఒక మనిషి నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది. అంతవరకు వేచి చూడాలి. వీళ్ళు ఎంత మంచి నటులు అంటే బాధింపబడ్డ వాళ్ళే దోషులుగా నిలబడతారు వీళ్ళ వల్ల అంటూ కావ్య నిఖిల్ పైన ఘాటుగా సమాధానం ఇస్తుంది. మరి నిఖిల్ కావ్య కలవాలనుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.